వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. అరబ్ దేశాలతో ఒంటరి పోరాటానికి దిగిన ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం అమెరికా చేయూతనివ్వడంతో పాలస్తీనా, ఇరాన్, గాజాలపై మారణ హోమాన్ని సృష్టించింది. అంత మాత్రం చేత ఇరాన్ మాత్రం తక్కువేం కాదనే నిరూపించింది. ఇజ్రాయెల్తో జనావాసాలపై దాడులు నిర్వహించడంతో ఇజ్రాయెల్ కూడా అదే పందాను అనుసరించింది. దాంతో ఇరు దేశాలకు చెందిన సైన్యం కంటే పౌరులే ఎక్కువగా అధిక సంఖ్యలో మృతి చెందారు. దీంతో కొంతకాలం పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న నివురు గప్పిన నిప్పులా ఇక్కడి పరిస్థితులు కనపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇజ్రాయిల్, హెజ్బుల్లాతో పాటు ఇరాన్ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు అంతర్జాతీయంగా వెలువడుతున్న వార్తా విశ్లేషణలపై ఒక ప్రత్యేక కథనం. నైరుతి ఆసియా లేదా పశ్చిమాసియా దేశాలు అని కూడా అనొచ్చు. టోటల్ గా పశ్చిమాసియాకు చెందిన దేశం ఇజ్రాయెల్ ఇక మూడో కన్ను తెరవబోతుందా అనే అనుమానాలకు తెరదించుతూ హిజ్బుల్లాను కకావికలం చేసేసింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ, దానికి సంబంధించిన యుద్ధ తంత్రాలు ప్రపంచ దేశాలకు తెలిసింది కొంతే అయినా తెలియంది చాలా ఉంది అనేది పలు దేశాలకు చెందిన అధినేతల అభిప్రాయం. అందుకే తొందరపడి ఇజ్రాయెల్పై కాలు దువ్వితే అది కొరివితో తల గోక్కున్నట్లే అనే అభిప్రాయాలు దాని శత్రు దేశాలతో పాటు మిత్ర దేశాలకు కూడా బాగా తెలుసు. అయినా తగ్గేదేలే అని చందాన, ఇరాన్ అండ్ కోకు చెందిన ముక్కోణ దేశాలు ఇజ్రాయెల్ పైకి దండెత్తిన విధానం ఓ పెద్ద సమస్య కానీ అంతర్జాతీయంగా కనిపిస్తుంది. సమస్య ఏదైనా వ్యక్తిగతంగా అంతా సాహసం చేసి ఉండకూడదనేది పలువురి అభిప్రాయంగా కనిపిస్తుంది. కానీ టైం అప్, జరగకూడనిది ఏదో జరిగిపోయింది, చూడకూడనిదేదో చూసేశారు ప్రపంచ ప్రజలు. శాంతి సామరస్యాల మధ్య ఏదో ఓ కోణంలో ఇరు దేశాలకు తెలిసిన అర్థాన్ని అద్దం పెంకులా పగిలిపోతే చివరకు ఏం చేయాలో తెలియక కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరులో భాగంగా ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం హిజ్బుల్లా జోక్యంతో తారాస్థాయికి చేరే అవకాశాలున్నట్లు యుఎన్ఓలోని మరికొన్ని సభ్య దేశాలు తమ అనుమానాలను, అనుభవాలను వ్యక్తం చేస్తున్నాయి. తాజా సిఎస్ఐఎస్ విడుదల చేసిన విశ్లేషణల ప్రకారం ఇజ్రాయెల్ హిజ్బుల్లా వివాదంలో భారీగా మారణ హోమం జరిగినట్లు తెలుస్తుంది. గత అక్టోబర్, ఆగస్టు మాసాల్లో చనిపోయిన పౌరులు గతంలో కంటే 4.5 రెట్లు ఎక్కువగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ మాసంలో 7,02,023 మంది, ఆగస్టు మాసంలో 31,02,024 మంది చనిపోయినట్లు ఓ ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య ఇంత తీవ్రమైన స్థాయిలో యుద్ధం జరగడానికి అసలు కారణం ఏంటి? ఈ ఘోరకలికి కారణం ఏదైనా బలైపోతున్నది మాత్రం సామాన్యులే కదా. కాకపోతే కథన రంగంలో కొనసాగుతున్న సైన్యానికి ఇదంతా ఏం తెలియదు. వెళ్ళామా, విజయం సాధించామా, ఘనకీర్తిని ఆపాదించామా అనే 3 అంశాలపై దృష్టి కేంద్రీకరించిన ఇజ్రాయెల్, హెజ్బుల్లాలను నివారించడానికి యుఎస్ఏతో పాటు యుఎన్ఓలు తీసుకుంటున్న చర్యలేంటి? వీటికి సమాధానం మాత్రం అంతా కాకపోయినా కొంతైనా వెలికితీసే ప్రయత్నంలో భాగంగానే సిఎస్ఐఎస్ చేసిన సర్వే ఇప్పుడు ప్రపంచం నలుమూలలా హాట్ టాపిక్ గా మారింది. మరో మాటగా చెప్పాలంటే ఈ దాడులు ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తున్నాయా అనే అనుమానాలు కూడా పలు దేశాధినేతలకు కలిగిందంటే యుద్ధం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ చివరి వారంలో జరిగిన దాడులు ఇజ్రాయెల్, హిజ్బుల్లా బ్లూ లైన్ నుండి సగటున 27 నుంచి 28 కిలోమీటర్ల మధ్య జరిగినట్లు ఇక్కడి మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్ ఆపరేషన్ నార్థర్న్ యూరప్ గా పిలువబడే యుద్ధం లెబానీస్, హిజ్బుల్లా తీవ్రంగా దాడులకు తెగబడినట్లు తెలుస్తుంది. కాగా ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇజ్రాయెల్ గత సెప్టెంబర్ 1న హిజ్బుల్లాకు చెందిన వేలాది బీపర్లు, వాకీ టాకీలను విధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
సెప్టెంబర్ 27న జరిపిన బీరూట్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హతమైపోయినట్లు తెలుస్తుంది. హిజ్బుల్లా నాయకులకు వ్యతిరేకంగా జరిగిన దాడుల్లో ఇది పరాకాష్ఠగా చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కమాండోలు జరిపిన గూఢచర్యంలో భాగంగానే ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. దాంతో దక్షిణ లెబనాన్ లో ఇప్పటి వరకు పరిమిత కార్యకలాపాలు నిర్వహించిన ఇజ్రాయెల్ తీవ్రంగానే స్పందించింది. బాలిస్టిక్ క్షిపణుల తరంగాలను, స్టాండ్ ఆఫ్ ఆయుధాలను ఇరాన్ ప్రయోగించడంతో ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ లెబనాన్ సిరియా సరిహద్దుల వెంబడి జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన డేటా ప్రకారం జాగ్రత్తగా పరిశీలిస్తే బ్లూ లైన్, లిటానీ నది మధ్య సైనిక రహిత జోన్లో ఇజ్రాయెల్ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. దాంతో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హిజ్బుల్లా దాడులు ఇజ్రాయెల్ పై తీవ్రం చేసింది. ఇజ్రాయెల్ భీకర రూపం ఇప్పుడు ఇరాన్ ను కూడా ప్రశ్నార్థకంగా మార్చుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు కాల్పుల విరమణపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సరిహద్దుల నుంచి సైన్యాన్ని తొలగించే ప్రక్రియలో మరికొన్ని అవాంతరాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ముందుగానే ప్రకటించింది. ఇక ఇవే అభ్యంతరాలు ఇరాన్ కూడా వ్యక్తం చేయడంతో రానున్న రోజుల్లో ఈ ఇరు దేశాల పేరు చెబితేనే అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుండడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయడంలో చర్చలపైనే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే భీకర రూపంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. దాంతో ఇరు దేశాల నుంచి యుద్ధం పాపమా అంటూ లక్షలాది మంది జనం బలైపోయే అవకాశం ఉన్నట్టు యుఎస్ఏ స్పష్టం చేసింది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్పొరేషన్ స్థాపించిన లెబనీస్ హిజ్బుల్లాకు డబ్బు, పరికరాలు, శిక్షణతో పాటు మార్గదర్శకాలను కూడా అందించింది ఇరాన్. ఇజ్రాయెల్ తో యుద్ధానికి హిజ్బుల్లా యోధులను తయారు చేయడానికి శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. అందుకు గాను లెబనాన్ లోని బెఖా వ్యాలీకి 1500 మంది ఐఆర్జీసీ సలహాదారులను కూడా అందించింది ఇరాన్. ఇందుకు గాను లెబనాన్ లోని సరిహద్దులో బఫర్ జోన్ ను ఉపసంహరించుకోవాలని 1985లో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ నుంచి పూర్తిగా వైదొలగాలని 2000 సంవత్సరంలో హిజ్బుల్లా డిమాండ్ చేయడంపై ఇజ్రాయెల్ తీవ్రంగానే స్పందించింది. ఇజ్రాయెల్ ను నాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హిజ్బుల్లా 1980-1990 మధ్య కాలంలో ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో యుఎన్ఓ జోక్యం చేసుకున్న ఫలితం లేకపోయింది. మరోవైపు శాంతిని కోరుకున్న ఇజ్రాయెల్ 2000లో యుద్ధ ప్రక్రియను విరమించుకుంది. అయినా అడపాదడప దాడులకు తెగబడిన హిజ్బుల్లా 2006లో హిజ్బుల్లా క్రాస్ బోర్డర్ కిడ్నాప్ ఆపరేషన్ తర్వాత పూర్తి స్థాయిలో యుద్ధంగా మారింది. దాంతో లెబనాన్ దాదాపుగా నాశనమైపోయినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ యుద్ధంలో 100 మంది ఇజ్రాయెల్, 500 మంది హిజ్బుల్లా యోధులు మరణించారు. అనంతరం నెమ్మదిగా కోలుకున్న లెబనాన్ తన పోకడలను, తన సహజ దాడుల గుణాలను కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న లెబనాన్ సరిహద్దుల్లో భారీ స్వరంగాలు నిర్మాణం చేసినట్లు ఇజ్రాయెల్ కనుగొంది. ఇది లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సొరంగ మార్గం ఒక బరియల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమవుతుంది. రాత్రి వేళ ఒంటరిగా ఈ చోటికి వెళితే నిశ్శబ్దం, చెవులు చిల్లులు పడేలా అర్చన వినపడని వైనం, ఈ సమాధుల దొడ్డిలో ఆవహించి ఉన్న భయానక వాతావరణం. ఈ ప్రాంతం నుంచి సొరంగ మార్గం ప్రారంభమవుతుంది. దక్షిణ లెబనాన్ లోని గ్రామాల్లో హిజ్బుల్లా ఇలాంటి సొరంగ మార్గాలను నిర్మించడానికి టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ సొరంగాన్ని నిర్మించడానికి 4500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించి ఉంటారని ఐడిఎఫ్ అంచనా వేసింది. దీంతో పాటు మరెన్నో టన్నెల్స్ ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ సొరంగాన్ని నిర్మించిన లెబనాన్ ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష, పరోక్ష దాడులకు కావాల్సిన వేలాది ఆయుధాలు దాగి ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. కమాండ్ కంట్రోల్ రూములు, తుపాకులు, రాకెట్ లాంచర్లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్ది ఆయుధాలు, ఇతర సామగ్రి ఈ సొరంగ మార్గంలో ఉన్నట్లు కనుగొన్నారు. కాకపోతే ఇవన్నీ ఇజ్రాయెల్ ఫోర్స్ కంటపడిన వెంటనే వాటిని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.
ఇక ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో లెబనాన్కు చెందిన పౌరులు 3,000కు పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 14,000కు పైగానే పౌరులు గాయపడ్డారు. ఇంకా ఈ రావణ కష్టం రగులుతూనే ఉంది. తెలిసి ఇజ్రాయెల్తో పెట్టుకున్న చిన్న దేశాలు ఏం సాధించాలని కాలు దువ్వుతున్నాయో గాని పరువు కోసమో ఈ యుద్ధం చేస్తున్నట్లు ఇరాన్ మాటలను బట్టి తెలుస్తోంది. ఇంతకీ ఈ వార్ ఈ రెండు దేశాలతోనే ఆగిపోతుందా, లేదా నా మిత్రుడు, నా పక్కవాడు, నాకు కావలసిన వాడు అనే అర్థం లేని పౌరుషాలతో పక్క దేశాలకు కూడా వ్యాపిస్తుందా? అనేక అనుమానాలతో పాటు ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ పక్షాన నిలబడటంతో యుద్ధం మరో మలుపు తిరిగే అవకాశం ఉందా అనే అనుమానాలను మీరెంతవరకు బలపరుస్తారు? దీనిపై పూర్తి విశ్లేషణతో కూడిన వివరణలు మాతో షేర్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.